సీత 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 చెప్పండి. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ రంకు నాటకం? మామయ్య ఏంటి మీరు మాట్లాడేది? కళ్ళారా చూసిన నన్ను కాదని పైపెచ్చు ఇంకా బుకాయిస్తున్నావా? సీత, ఈ భూపతి పేరు వింటేనే ఈ చుట్టుపక్కల ప్రజలు భయపడతారు. అలాంటిది నా ఇంట్లో నా కొడుకు దగ్గర రాయి మగాడ మామయ్య, నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. ఇప్పటిదాకా నరకం అనుభవించాను, కానీ ఇప్పుడిప్పుడే నా సంసారం చక్కదిద్దుకుంటున్నాను. దయచేసి మీరు లేనిపోని నిందలు వేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని మాత్రం నాశనం చెయ్యొద్దు. చూడండి మావయ్య, దయచేసి మీరు నన్ను హింసలు పెట్టద్దు. నేను పైగా ఇప్పుడు ముట్టి మనిషిని కూడా కాను. దయచేసి నన్ను వదిలేయండి. ఏంటి నీకు కడుపా? నువ్వు పిల్లని కంటానికి వెళ్ళలేదు. నిన్ను చిత్రహింసలు కాదే, నిలువున నరికినా పాపం లేదే. నా ఇంట్లో ఉంటూ నా ఇంట్లో కూడు తింటూ ఏమైనా పేద కూతురు అని చెప్పి పెళ్లి చేసుకుంటే పరాయి మగాడితో కులుకుతావా? క్షమించండి, క్షమించండి. బాబు గారు బాబు గారు, కడుపులో ఉన్న పిల్లని బాధ పెడితే ఆ పాపం మనకు జన్మలకు చుట్టుకుంటుంది బాబు. నీ నోటికి మంచి మాటలు రావా? దీన్ని వదిలితే మనకు ఏకు బేకే కూర్చుంటుందిరా. అందుకని దీన్ని తెలివి తీరా అనుభవించి చంపి సమాధి చేస్తాను. నోటు తప్పుకో. కామయ్య, నువ్వు మర్యాదగా వెళ్ళి గుమ్మం దగ్గర కాపలా ఉండు. నేను కాపలా ఉండనని నేను అడ్డు తొలగనండి. ఇన్నాళ్ళు నీ పాపంలో పాలు పంచుకున్నందుకు నిన్ను చూడాలని చంపితే ఆ పాపం జన్మలకి చుట్టుకుంటుందండి. కామయ్య, అయ్యా, పాపాలు పుణ్యాలు ఎక్కడ ఉన్నాయిరా? పాప పుణ్యాలు నువ్వు మర్యాదగా అడ్డు తప్పుకుంటావా లేక అడ్డు ప్రాణాలు తీయమంటావా? తప్పుకోను బాబు, నా ప్రాణం పోయినా పర్వాలేదు బాబు. తప్పుకోను బాబు. కామయ్య, అయ్యా, మర్యాదగా అడ్డు తప్పుకో, లేకపోతే ఇక్కడే ఇప్పుడే నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. అడ్డు తప్పుకొని బాబు. ఆ సురేష్ గారితో చెప్తాను కావాలంటే. సురేష్ దాకా ఎందుకురా? వెళ్ళిపోరా. చూసావుగా, నాకు ఎదురు తిరిగితే వాడికి పట్టిన గతే నీకు పడుతుంది. పాపిస్తుందానా? చూడు సీత, నిన్ను చిత్తకాయతంలో నరికి నిన్ను నాశనం చేస్తాను. ఎవడు వస్తాడో చూస్తాను. దయచేసి నాకు దగ్గరికి రావద్దు, మీకు దండం పెడతాను. చూడండి, పరాయి స్త్రీ పొందినవాడు చరిత్రలో ఎవ్వరూ పైకి రాలేదు. అందరూ సర్వనాశనమే. అది మీ దాకా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏమిటా నాకు అర్థాలు పెడుతున్నావని? ఈ భూపతి తలపల్చిన కార్యం ఏది ఆగలేదు, ఇది కూడా ఆగదు. కమాన్ కమాన్.
నువ్వింత నీచుడు అన్న సంగతి నాకు ముందే తెలుసురా. ఆ రోజు మా అత్త మామల చావు కారణమని వాళ్ళకి చావు కారణమైన సంగతి నాకు అప్పుడే తెలుసురా. కానీ నా చిట్టి చెల్లెలి సంసారం కోసం నీ ప్రాణం తీయకుండా ఆ రోజు వదిలిపెట్టాను రా. ఆ రోజు వదిలిపెట్టినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను రా. దయచేసి నన్ను చేయొచ్చు. సురేష్ కావాలంటే అగ్రిమెంట్ తెచ్చుకో, నా సర్వ ఆస్తి మొత్తం నీకే రాసిస్తాను. ఎవరికి కావాలా నీ ఆస్తి? రేయ్, డబ్బుందన్న అహంకారంతో విర్రవీగే నీకు ఇదేరా తగిన సాక్షి చేయడమే నా కర్తవ్యం. చావరా! ఎంత పని చేసావన్నయ్య? అయ్యో అన్నయ్య, ఈ దుర్మార్గుడు చెప్పేసి నువ్వు నేరస్తుడు అయిపోయావా? అయ్యో భగవంతుడా! అన్నయ్య, ఈ నేరం నా మీద వేసుకుంటాను. ఇచ్చేయన్నయ్య, ఇచ్చేసేయన్నయ్య. చెల్లెమ్మా, భార్య పిల్లలేని ఏకాగ్గాని నీకెందుకమ్మా? నేనే జైలుకి వెళ్తాను. నువ్వు బావా సంతోషంగా ఉండండి తల్లి. నేను వెళ్తానమ్మా, మీరు హ్యాపీగా ఉండండి. మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నేను జైలుకి వచ్చేసరికి నా మేనల్లుడిని నా చేతులు పెట్టు తల్లి, అదే నాకు సంతోషం. నేను హ్యాపీగా జైలుకి వెళ్తాను. నాన్నను పంపిస్తానమ్మా, నువ్వేం ఇబ్బంది పడకు, నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. నాన్నను పంపిస్తాను, నేను వెళ్ళి స్టేషన్లో సరెండర్ అవుతాను తల్లి. అన్నయ్య, అన్నయ్య